వెల్కమ్ టు విహారీ న్యూస్. తెలంగాణ ఎన్నికలకి ముందు బీజేపీ తీసుకున్న ఆ నిర్ణయమే కొంప ముంచిందా? ఇకనైనా అంతర్గత కుమ్ములాటలకి బీజేపీ చెక్ పెడుతోందా? అసలు బీజేపీ ఎలా ఎదిగింది? తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభావం ఎంత? ఇప్పుడు తెలుసుకుందాం. లో 543 లోక్సభ స్థానాల్లో కేవలం 2 స్థానాలకే పరిమితమైన బీజేపీ ఆ తరువాత చాప కింద నీరులా విస్తరించింది. 1996లో వాజ్పేయి నేతృత్వంలో ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం 13 రోజులకే కుప్పకూలింది. ఆ తరువాత 1999లో మరలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 2004 వరకు పరిపాలించింది. ఆ తరువాత 2004లో కాంగ్రెస్ 2004 నుంచి 2014 వరకు అంటే దాదాపు దశాబ్ద కాలం పాటు అధికారంలో ఉంది. ఇదే తరుణంలో 2014 ఎన్నికల్లో ఒంటరి పోరు సరిపోదని కూటమిగా ఏర్పడాలని బీజేపీ ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేసి అధికారంలోకి వచ్చింది. మోదీ నేతృత్వంలో ఏర్పాటైన బీజేపీ ప్రభుత్వం వెనుతిరిగి చూడలేదు. నాటి నుంచి నేటి వరకు బీజేపీ తన పట్టుని కోల్పోకుండా ఉత్తరాది రాష్ట్రాల్లో పాగా వేసింది. ఆ తరువాత బీజేపీ అధిష్టానం దక్షిణాది రాష్ట్రాల్లో కూడా బీజేపీ పార్టీని బలపరిచే దిశగా అడుగులు వేసింది. కానీ ఒక్క కర్ణాటక మినహా మిగతా దక్షిణ రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో ప్రాంతీయ పార్టీల హవా నడుస్తోంది. ఇప్పటికే దేశంలో 12 రాష్ట్రాల్లో ఒంటరిగా మరో 4 రాష్ట్రాల్లో కూటమితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ రాబోయే ఎన్నికల్లో దక్షిణ రాష్ట్రాలన్నింటినీ కమలవశం చేసుకోవటానికి కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే బీజేపీ అధిష్టానం దక్షిణాది రాష్ట్రాలపైనే ఫుల్ ఫోకస్ పెట్టింది. మునుపెన్నడూ లేని విధంగా ఆయా రాష్ట్రాల్లో చక్కర్లు కొడుతూ బీజేపీ నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తోంది. రాష్ట్రాన్ని కమలవశం చేసుకుంటేనే రేపు దేశమంతా కమలం వికసిస్తుందని నమ్ముతున్న బీజేపీ ముఖ్యంగా తెలంగాణపైనే ఫుల్ ఫోకస్ పెట్టింది. 2018 తెలంగాణ సార్వత్రిక ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా 7% ఓట్లతో పేలవ ప్రదర్శన చూపించి ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటుని పొందిన బీజేపీ అనతి కాలంలోనే తరువాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో 4 ఎంపీ స్థానాలని పొంది తెలంగాణ ప్రజాక్షేత్రంలో మేము రేసులో ఉన్నామని చెప్పకనే చెప్పింది. తెలంగాణలో పుంజుకుంటున్న బీజేపీకి సరైన రథసారథిని వెతికే పనిలో పడింది బీజేపీ అధిష్టానం. సామాజిక సమీకరణాలని క్షుణ్ణంగా పరిశీలించి తెలంగాణ బీజేపీ పగ్గాలని కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్కి అప్పగించింది. మంచి ప్రజాదరణ ఉన్న నేతగా అంచెలంచెలుగా ఎదిగాడు. బీసీ సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్కి పార్టీ పగ్గాలు ఇస్తే మెజార్టీ వర్గ ప్రజలు బీజేపీ వైపే ఉంటారని ఆ పార్టీ భావించింది. తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న నాటి నుండి బండి సంజయ్ పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేశాడనేది బహిర్గతమైన విషయమే. బండి సంజయ్ తనదైన శైలిలో ఆకట్టుకునే మాటలతో ప్రత్యర్థులపైన విమర్శల వర్షం కురిపించే సత్తా ఉన్న నాయకుడు. ఇలాంటి దూకుడు స్వభావమే తెలంగాణ బీజేపీ క్యాడర్ని ఉత్తేజపరిచింది. అధికార పార్టీని సమర్థవంతంగా ఎదుర్కొనే నాయకుడొచ్చాడని బీజేపీ బలంగా విశ్వసించింది. బండి సంజయ్ నిత్యం అధికార పార్టీయే లక్ష్యంగా విమర్శిస్తూ నిరసనలతో ఎప్పుడూ వార్తల్లో ఉండడం పార్టీ శ్రేణుల్లో నమ్మకం ఇంకాస్త పెరిగింది. సరిగ్గా ఇదే సమయంలో దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందనరావు గెలుపుతో బీజేపీ శ్రేణుల్లో ఆశలు మెల్లగా చిగురించసాగాయి. ఆ తరువాత జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార పార్టీకి ధీటుగా 48 స్థానాలను కైవసం చేసుకుని అధికార బీఆర్ఎస్కి బీజేపీయే ప్రత్యామ్నాయం అనే విధంగా ఎదిగింది. తరువాత జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గెలుపొందడంతో శాసనసభలో కూడా వారి సంఖ్య 3కి చేరింది. ఇక బీజేపీ తెలంగాణని కమ్మేస్తోందనే ఊహాగానాలు కూడా రాకపోలేదు. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి కొత్తగా బాధ్యతలు స్వీకరించాడు. ఒకవైపు కాంగ్రెస్ సైతం వారి కార్యాచరణను పకడ్బందీగా అమలు చేసుకుంటూ వెళ్తుంది.
బీఆర్ఎస్ బీజేపీ మధ్య పోటీ అనుకునే తరుణంలో పరిస్థితి బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోరుగా మారింది. 3 ఎమ్మెల్యే 4 ఎంపీ 1 ఎమ్మెల్సీ స్థానాలతో కొంతమేరకు బలంగానే ఉన్న బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి. పార్టీలో వర్గాలుగా ఏర్పడి నాయకులంతా సమన్వయంతో ఉండాల్సిన సమయంలో సమస్యగా మారారు. ఇదే సమయంలో ఒకవైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ ని గద్దెదించడమే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్తుంది. బీజేపీ నాయకుల అనైక్యత పార్టీ శ్రేణుల్లో నమ్మకాన్ని సన్నగిల్లేలా చేశాయి. బండి సంజయ్ దూకుడు తగ్గింది. క్యాడర్ ని ఏకీకృతం చేయడంలో రాష్ట్ర బీజేపీ నాయకత్వం విఫలమైంది. కరెక్ట్ గా ఇదే సమయంలో కాంగ్రెస్ బహిరంగ సభలతో హోరెత్తుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ బీఆర్ఎస్ పైన ఆరోపణలు చేయటం, వాటిపైన బీజేపీ విచారణ చేయించకపోవటం, దీనికి తోడుగా కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ లోపాయికార ఒప్పందాన్ని చేసుకున్నాయని ఆరోపణలు బలపడటానికి కారణమయ్యాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బీజేపీ పార్టీ తీసుకున్న ఒక నిర్ణయం అన్ని అంచనాలని తలకిందులుగా చేసింది. తెలంగాణ ఎన్నికలు మరో 6 మాసాలు ఉండగానే బీజేపీ అధ్యక్ష పదవి నుండి బండి సంజయ్ స్థానంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని నియమించింది. బీజేపీ అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అప్పటి వరకు ఏదో ఒక కార్యక్రమంతో దూసుకెళ్తున్న బీజేపీ నత్తనడకగా ముందుకు సాగింది. ఒకానొక దశలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటులో కీలకం కానుందనే వార్తలు ఊపందుకున్నాయి. కేవలం పట్టణ ప్రాంతాల్లోనే పటిష్టంగా బీజేపీ పనిచేసిందని, గ్రామీణ ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేయడంలో విఫలమైందనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇక చూస్తూ ఉండగానే ఎన్నికలు రానే వచ్చాయి. మొత్తంగా 119 స్థానాలకు గాను 8 స్థానాల్లో బీజేపీ గెలుపొందింది. గత ఎన్నికలతో పోల్చుకుంటే ఓట్ శాతం పెరిగినా, అధ్యక్షుని మార్చుకుంటే ఇంకొన్ని స్థానాల్లో బీజేపీ గెలుపొందేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. For more updates, keep watching Vihari News.